Hi friends, this is DILEEP Murgan and once again welcome to the new TEDMED channel. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే వైజాగ్ కన్వెన్షన్లో జరిగిన ఫోటో ట్రేడ్ షో 2018 ఇందులో మనకి చాలా ఇవైతే మనకి కెమెరాస్ కానీ ప్రతి ఒక్కటి కెమెరాకి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్ కూడా ఇందులో ఒక డెమోకి వచ్చింది. ఈరోజు మీకు చూపించబోతున్నాను. అండ్ లైటింగ్ ఇంపాక్ట్ చూసారు కదా, లైటింగ్ ఉంటే ఎంత బాగా వస్తుందో, ఇది లైటింగ్ లేకుండా చూడండి ఎలా ఉందో. అదే మనం లైటింగ్ అంటూ ఉంటాం చూసారు కదా. ఇప్పుడు చూడండి లైట్లోకి వెళ్తాను నేను. చూసారు కదా ఇప్పుడు నా ఫేస్ ఎంత వైట్గా నీట్గా ఉందో. అదనమాట మనకి లైటింగ్లో ఇంత ఇంపాక్ట్ ఉంటుంది. మనం లైటింగ్ అని బాగా పెట్టుకున్నట్లయితే మనకి చాలా బాగా వస్తుంది. ఓకే, వాయిస్ అనేది సింక్ అవ్వట్లేదు. ఇది నేను తర్వాత డబ్ చేసింది. ఓకే, ఆ గొహల్లో మనకి ఏం వినబడలేదు. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఈరోజు పానాసోనిక్ కావచ్చు, కెనాన్ కావచ్చు, నికాన్ కావచ్చు, సోనీ కావచ్చు, అన్ని రకాల కెమెరాస్ గురించి నేను రివ్యూస్ చేశాను. అండ్ మీకు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో నేను ఏం రివ్యూ చేసి చూపించబోతున్నాను అంటే సోనీ a6500. ఇది వచ్చేసి కాస్ట్ ఇంచుమించుగా 1,19,000 రూపీస్ దగ్గరికి ఉంది. ఈరోజు మనం ఈ సోనీలో అది చూద్దాం. ఓకే, ఈ సోనీ ఆల్ఫా a6500 చూద్దాం. అది ఎలా పర్ఫామ్ చేస్తుంది, అసలు దానికి అంత ప్రైస్ పెట్టి కొనొచ్చా లేదా అనేది చూడొచ్చు. మనకి ఇక్కడ 20,000 రూపీస్ అనేది మనకి ప్రోమో ఆఫర్ ఇక్కడ. ఇక్కడ కానీ రిజిస్ట్రేషన్ కానీ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్క కెమెరా మీద కూడా మీకు 20,000 ఆఫర్ అయితే వస్తుంది. కొన్ని కెమెరాస్ 20,000 ఆఫర్ ఇవ్వవు, చిన్న ఉన్నాయి కదా, వాటికి బ్యాటరీ ప్యాకప్ ఇవ్వడం అంటే వేరేది ఇవ్వడం. ఇప్పుడు మనం a6500, ఓకే, సోనీ a6500 ఈరోజు మనం ఓవర్వ్యూ చూద్దాం. ఇది వచ్చేసరికి మనకి చాలా రకాల ఆప్షన్స్ అయితే మనకి ఇందులో ఉంటాయి. వాట్ అది 4K కావచ్చు, మనకి ఇది ఫుల్ ఫ్రేమ్ కాదు, APS-C సైజ్లో మనకి హై ఎండ్ మోడల్ అనమాట. ఓకే, మనకి ఫుల్ ఫ్రేమ్ అండ్ APS-C సైజ్ అని రెండు ఉంటాయని చెప్పాను కదా. అందులో మనకి ఈ a6500 అనేది APS-C సైజు, కానీ మీకు చాలా బాగా వస్తుంది. అండ్ మీకు టచ్ ఫోకస్, ఇది ఓన్లీ ఈ టచ్ స్క్రీన్ దేనికి వాడతామంటే కేవలం టచ్ చేసి ఫోకస్ చేయడానికి మాత్రమే వాడతాం. ఓకే, జూమింగ్ అనమాట. చూసారు కదా టచ్ ఫోకస్. మీ కలర్స్ కూడా చాలా వైబ్రెంట్గా ఉంటాయి అండ్ న్యాచురల్గా ఉంటాయి అండ్ మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది మీకు సెన్సార్స్తో వస్తుంది. ఓకే, ఈ సెన్సార్ ఏంటి అని అంటే మనం ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్లో కానీ పెట్టినట్లయితే వెంటనే అది మనకి అలా చూపిస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ స్క్రీన్ అనేది ఆగిపోయి మనకి ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్ అనేది ఆన్ అవుతూ వస్తుంది. ఓకే, HDMI పోర్ట్ ద్వారా మనం డైరెక్ట్గా దేనికైనా ఇచ్చి టీవీ అవుట్పుట్ అనేది చూసుకోవచ్చు లైవ్లో. ఓకే, ఇప్పుడు మనం వాట్ అనేది కంప్లీట్గా ఒక లోపల ప్రివ్యూ అనేది చూద్దాం. మనం రికార్డింగ్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనం ఎంత MBలో మనకి ఫ్రేమ్ రేట్ ఎంత కావాలి, నెక్స్ట్ మనకి ఎంత MBPS బిట్ రేట్ కావాలి అనేది కూడా మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ మనకి వచ్చేసరికి రికార్డింగ్ క్వాలిటీ, ఓకే, రికార్డింగ్ సెట్టింగ్ 25 ఫ్రేమ్సా, 100 ఫ్రేమ్సా, 5 ఫ్రేమ్సా, మీరు ఎన్ని ఫ్రేమ్స్ అయినా సరే పెట్టుకోవచ్చు. ఇది మనకి కొంచెం ఎక్స్ట్రా ఆప్షన్స్ అనేది చెప్పొచ్చు. కెనాన్తో పోలిస్తే, నికాన్తో పోలిస్తే మనకి ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ అయితే మనకి లభిస్తాయి. ఓకే, అండ్ మనకి ఇక్కడ XAVC MP4.MOV ఫైల్స్తో కూడా మనం డైరెక్ట్గా ఇందులోనే ఇంటర్నెట్ రికార్డింగ్ అనేది ఆ ఫార్మాట్స్లో చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ మనకి 4K ఉంది చూసారు కదా, XAVC అండ్ 4K. ఇది మనకి హై ఎండ్ మోడల్స్ అనమాట. అంటే మనకి షోల్డర్ మౌంట్, అంటే భుజం మీద పెట్టుకుని తీసే కెమెరాస్ ఉంటాయి చూసారు కదా, వాటిల్లో ఉండే యొక్క క్వాలిటీ అండ్ ఫార్మాట్ కూడా మనకి ఇందులో సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ 24 ఫ్రేమ్స్ 100 MBలో తీయొచ్చు, లేదు అనుకుంటే 60 MBలో కూడా మనం తీయొచ్చు. ఓకే, అండ్ ఇంకా ఇవే కాకుండా మనకి ఫ్రేమ్ రేట్స్ కావచ్చు, లేదు అనుకుంటే ఆటో ఫోకస్ కావచ్చు. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనం ఇక్కడ కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కొంచెం ల్యాగ్ అనేది అవుతూ ఉంటుంది. ఎప్పుడు అని అంటే మనకి టచ్ ఫోకస్ అనేది కొంచెం ల్యాగ్ అవుతూ ఉంటుంది ఇక్కడ. ఎందుకనంటే ఇక్కడ మనకి డిస్ప్లే అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసుకుందాం. ఓకే, మీకు ఇక్కడ చాలా రకాల ఫిల్టర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, ఇంకా సైడ్కి వెళ్తూ ఉంటే మీకు చాలా 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 ఆప్షన్స్ ఉంటాయి. జూమింగ్ అనేది ఎలా అవ్వాలి, క్లియర్ ఇమేజ్ జూమా, లేదు అనుకుంటే డిజిటల్ జూమా అనేది మీకు ఎలా కావాలి అనుకుంటే అలా, అండ్ వ్యూ ఫైండర్ మీకు ఎలా కావాలనుకుంటే ఆటో అనమాట. ఇప్పుడు ఆటో మోడ్ పెట్టామనుకోండి, ఏమవుతుందంటే మీరు అక్కడికి వెళ్తే వ్యూ ఫైండర్లోకి కానీ వెళ్ళినట్లయితే ఇక్కడ స్క్రీన్ ఆగిపోతుంది. లేదు అని అనుకుంటే అది చూసారు కదా. ఇక్కడ టచ్ ఫోకస్ అనేది కొంచెం ల్యాగ్ ఉంది. ఎందుకు అని అంటే మీకు రకరకాల ఇవైతే బాడీస్ అయితే అక్కడ అవైలబిలిటీలు ఉన్నాయి కాబట్టి. ఇక్కడ మీకు ఆటో ఫోకస్, మాన్యువల్ ఫోకస్ ఇక్కడ ఉంటాయి, అందులో పెట్టుకుంటే మీరు రెండు చేసుకోవచ్చు. అండ్ AELE అని అంటే ఆటో ఫోకస్. ఓకే, ఎలిగెంట్ మనకి జూమింగ్గా
అవుతుంది. ఓకే, ఈ ఏఈఎల్లో మనకి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కెమెరా సెన్సారే మీకు అది ఆటోమేటిక్గా ఆటో ఫోకస్ పెట్టుకుంటుంది. ఓకే, సో వాళ్ళు ఎక్కడో ఉన్నారు. సో దీనికి వాడే లెన్స్ వచ్చేసి 70mm లెన్స్. ఓకే, 70mm వరకు ఉండే లెన్స్. సో మీకు ఇక్కడ రకరకాల కలర్స్ అయితే ఉన్నాయి కాబట్టి మీకు ఇక్కడ జేబ్రాస్ కనిపిస్తున్నాయి చూడండి. ఓకే, ఈ జేబ్రాస్ ఎందుకు కనిపిస్తున్నాయి? సో చూసారు కదా జేబ్రాస్. ఈ జేబ్రాస్ ఎందుకు కనిపిస్తున్నాయి అని అంటే, ఈ జేబ్రా అంటే మీకు ఐడియా ఉంది కదా. ఓకే, ఇలా గీతలుగా వస్తున్నాయి. అది ఎందుకు పెట్టారు అని అంటే, మనకి ఎప్పుడైనా లైటింగ్ బాగా ఎక్కువగా వైట్ అయిపోతే అక్కడ మనకి జేబ్రా అనేది పడుతుంది. ఓకే, సో అక్కడ వైట్ బ్యాలెన్స్ అనేది మనం చేసుకోవాలి అని చెప్పి మనకు అక్కడ తెలియజేస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ టచ్ అయితే కాదు. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి సో జీబ్రాస్ అనేవి ఇక్కడ కనబడట్లేదు, ఆటోమేటిక్గా అది ఫోకస్ చేసుకుంటుంది. ఓకే, సో చూసారు కదా ఇప్పుడు కొంచెం ఫాస్ట్ ఉంది. ఓకే, ఇప్పుడు ఆ ట్రాకింగ్ అనేది మనం ఒక సబ్జెక్ట్ని కానీ పెట్టినట్లయితే సబ్జెక్ట్ని ట్రాకింగ్ చేసుకుంటాం. చూసారు కదా, సో అది ఎంత అంటే 0.05 సెకండ్స్లో మీకు ఆ సబ్జెక్ట్ అనేది ట్రాకింగ్లో ఉంటుంది. మీకు ఇక్కడ కొంచెం ల్యాగ్ ఎందుకు ఉన్నది అని అంటే, మీకు రకరకాల బాడీస్ ఇక్కడ ఉన్నాయి. అంటే పువ్వు యొక్క రెక్కతో సహా ఇది ఫోకస్ చేసుకుంటుంది. అందుకని ఏం చేసుకోవాలో కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. కాబట్టి అదే మీరు ఓన్లీ సబ్జెక్ట్ని కానీ ఫోకస్ చేసినట్టయితే, అంటే షార్ట్ ఫిల్మ్స్ కానీ ఏమైనా తీసినట్టయితే ఇంకా బాగా మీకు చాలా బాగా కనిపించడం జరుగుతుంది. అండ్ ఫోకస్ అనేది చాలా బాగా అవుతుంది. ఓకే, మీకు ఇంకా కలర్ టోన్స్ కానీ, లేదు అనుకుంటే డైల్ టోన్స్ కానీ, లేదు అనుకుంటే మూవీ సెట్టింగ్స్ కానీ, అన్ని చాలా రకాల ఆప్షన్స్ అయితే మనకు ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో ఇంచుమించుగా ఒక 4 or 5, 6 పేజెస్ వరకు కూడా మనకి సెట్టింగ్స్ అనేవి పెట్టుకోవడానికి అనేది ఉంది. అండ్ మనకి ఇందులో వచ్చే ఇంకొక ఆప్షన్ ఏంటి అని అంటే, మనం ఏదైనా ఒక అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇప్పుడు మన ఫోన్లో ఎలా అయితే అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకుంటున్నాం, అలాగే కెమెరా అప్లికేషన్స్ కూడా మనం ఇందులో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మెమరీ కార్డ్ అనేది ఇందులో లేకపోవడం వల్ల సో అది మనకి చూపించలేకపోయినా, లేకపోతే మాత్రం చూపించేవాడిని. ఓకే, సో ఇప్పుడు పానాసోనిక్. ఓకే, అది దాన్ని మనం తీద్దాం. సో చూసారు కదా ఎంత నీట్గా వైబ్రెంట్గా కనబడుతుందో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సో బాడీ ఓవర్వ్యూ అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో ఫ్లాష్ అనమాట ఇది. సో ఫ్లాష్ అనేది ఎలా ఉంటుంది? సో ఫ్లాష్ కూడా చాలా డిజైనింగ్గా ఉంది. ఓకే, మీకు ఫ్లాష్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మీకు చెప్పాను కదా లెన్స్ ఫ్లార్స్ అనేవి బయటికి రాకూడదు అని అంటే, లైక్ లైన్స్ కానీ ఏమైనా రాకూడదు అని అనుకుంటే మీరు ఈ లెన్స్ వుడ్ అనేది వాడాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ ఫ్లాష్ నేను ఏం చేస్తున్నాను అంటే, సో ఎలా పెట్టాలి. ఓకే, సో దాన్ని మళ్ళీ నేను ప్రెస్ చేశాను అనుకోండి, మళ్ళీ అది పైకి లెగిస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ఫ్లాష్ అనేది అవసరం అవుతుందా అని అంటే, మనకి ఈ మోడల్లో ఫ్లాష్ అనేది ఉంటుంది. మనం ఇంకొంచెం ఎక్స్ట్రాగా మనీ పే చేసినట్టయితే చూసారు కదా ఫ్లాష్ అనేది ఎలా లేచిందో. సో ఇంకా కాస్త మనీ కానీ పెట్టినట్టయితే 2 lakhs 3 lakhs కానీ పెట్టామనుకోండి, ఆ ఫ్లాష్ కూడా ఉండదు. ఓకే, ఇదే హై ఎండ్ అండ్ లో హై ఎండ్ కూడా మనకి ఫ్లాష్ ఉండే దాంట్లో. ఓకే, ఇంతకు మించి హై ఎండ్ తీసుకుంటే ఇంకా మనకి ఫ్లాష్ కూడా ఇన్బిల్ట్ రాదు, మనం మళ్ళీ పెట్టుకోవాలి. హార్స్ షూ చూసారు కదా, ఇట్స్ ఫ్లాష్ మౌంట్ అది. సో మీరు అది క్యాప్ తీసి పెట్టుకోవాల్సి ఉంటుంది. హార్ట్ షూ మౌంట్ అది. అండ్ ఆల్ఫా a6500 ఇక్కడ మీకు కనిపిస్తుంది. అండ్ 4K ఇంటర్నల్ XAVC HDలో మనం రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ ఇది మనకి హార్ట్ షూ అండ్ ఆ పక్కది వచ్చేసి ఫ్లాష్. అండ్ దీనికి వచ్చేసి మనకి 16 నుంచి 70 వరకు కూడా, ఓకే 70mm వరకు ఉన్న లెన్స్ అది. అండ్ నెక్స్ట్ మనకి సో కస్టమ్ ఇవి C1 C2 అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రకరకాల మ్యారేజెస్ తీస్తున్నాం. సో రకరకాల ఎలిగెంట్ లుక్స్తో మనం తీద్దాం అనుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తామనంటే కస్టమ్ 1 కస్టమ్ 2 అది మనం పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, సింపుల్గా వెంటనే మనం ఆ స్విచ్ నొక్కగానే ఆ మోడ్లోకి మారిపోతుంది. సో ఇప్పుడు నేను ఈ యొక్క పక్కనున్న డైల్ నేను తిప్పడం వల్ల ఏమవుతుంది అంటే, అపేచర్ అనేది మారుతూ వస్తుంది. అపేచర్ మారుతూ ఉంటే మీకు కలర్స్ అనేవి కొంచెం తగ్గుతూ ఉంటాయి. ఓకే, పెంచుకోవడం తగ్గించుకోవడం ఇక్కడ మీరు ఈ డైల్తో మీరు చేసుకోవచ్చు. ఓకే, ఇలా మనకి 2 డైల్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ అది వచ్చేసి మనకి ఆటో ఫోకస్, ఆటో అండ్ మనకి వైట్ బ్యాలెన్స్. సో ఎవ్రీథింగ్ మనకి కలర్ సెన్సర్వి. ఓకే, మనం ముందుగా మనకి ఆటో మోడ్లో పెట్టుకొని తీసుకుంటాం కదా, క్రియేటివ్ మోడ్ అని చెప్పి ఇలాంటి రకరకాలు ఉంటాయి కదా. అలా ఆటో మోడ్స్లో ఒక బటన్ ఉంటుంది. అండ్ ఆటో మోడ్ అవ్వచ్చు, ఆడియో అవ్వచ్చు, వీడియో అవ్వచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ డైల్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఫంక్షన్. ఓకే, ఈ ఫంక్షన్కి కానీ మనం నొక్కినట్టయితే మనకి మొత్తం ISO సెట్ చేసుకోవడానికి కానీ, లేదు అని అనుకుంటే ఇంకేమైనా ఎక్స్ట్రా అపేచర్ కానీ, షటర్ స్పీడ్ కానీ ఏవైనా సరే మనం ఆ ఫంక్షన్ బటన్ అనేది ప్రెస్ చేసి అక్కడి నుంచి మనం చూసుకోవచ్చు.
ఓకే. అండ్ నెక్స్ట్ ఇవే కాకుండా మనకి ఇందులో చాలా రకాల ఆప్షన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. సో మీరు కూడా ఎవరైనా ఈ కెమెరా కొంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ఎలా ఉంది, మీ యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. మనకి చెప్పినట్టయితే మన సబ్స్క్రైబర్స్ కూడా తెలుసుకుంటారు సోనీలో ఏంటి ఎంత ప్రైస్ పెట్టి కొనొచ్చా లేదా అని. నన్ను అడిగితే మాత్రం ఫ్రెండ్స్ ఇది ఓకే, నేను 60% మాత్రమే సజెస్ట్ చేస్తాను. సో దీనికంటే మంచి కెమెరా ఉంది. ఓకే, మనకి 77D కానీ తీసుకున్నట్టయితే దీనికంటే చాలా బాగా వస్తుంది. ఐఎస్ఓ రేంజ్ అంటారా, సో అది మీరు లైటింగ్ పెట్టుకున్నట్టయితే సో ఐఎస్ఓ మీకు అంత పెద్ద ఫరక్ ఏం పడదు. సో ఓకే, మనకి ఇందులో 4K క్వాలిటీ గురించి తప్పితే దేని గురించి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇందులో. ఓకే, సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటి అని అంటే A6500 అయితే నేనైతే తీసుకోను. సో దీని మీద మనకి కెనాన్ 77D ఈజ్ బెస్ట్ అండ్ బెస్ట్ వన్. ఓకే, సో చూసారు కదా, ఇవి దీని యొక్క స్పెసిఫికేషన్స్. మీరు కావాలనుకుంటే దీని మీద వీడియో కూడా చేసి ఉంచాను, అది కూడా ఒకసారి మీరు చూడండి. ఓకే, అండ్ దిస్ ఈజ్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.